ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అధికారులు కవితను ఢిల్లీకి తరలించారు. ఎమ్మెల్సీ కవిత 2 ఫోన్లతో పాటు ఇంట్లో 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. కవిత అరెస్టుపై తమకు సమాచారం లేదని లాయర్ సోమ భరత్ అన్నారు. కవిత ఇంటి వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలిపారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కవిత నివాసానికి భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు కవితకు సెర్చ్ వారెంట్తో పాటు అరెస్ట్ వారెంట్ అధికారులు జారీ చేశారు. దీంతో కవిత ఇంటికి కేటీఆర్ వెళ్లారు. కవిత ఇంటి బయట హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సమనింగ్ చేయరాదు. సమనింగ్ అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర విచారించాలా లేకుంటే వాళ్ళ ఈడీ ఆఫీస్ విచారించాలనేది కేసు నడుస్తుంది. ఆ కేసు 19th నాడు పోస్ట్ అయింది. బట్ వాళ్ళు సర్చ్ టెక్నికల్ గా సర్చ్కు స్టే లేకపోవచ్చు, సర్చ్ చేసుకోవచ్చు. గందరగోళం అనేది జరుగుతుంది. ఈడీ ఐటీ రెండు జాయింట్ గా ఆపరేషన్ సర్చెస్ అనేది జరుగుతున్నాయి. మీకు తెలుసు కదా ఈడీ ఐటీ మాకు ఓన్లీ ఈడీ ఐటీ కాదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అటువంటి వెళ్ళి సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే ఇంతకుముందు కోర్సు స్టెప్ తీసుకోవాలన్న ప్రొటెక్షన్ ఈ రోజు వరకు ఉంది, ఈ రోజు అయిపోతుందంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్ సిలబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచాలి. కానీ కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు మరి ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా? కోర్టులో సర్చెస్ చేయొచ్చు అండి. సర్చెస్ స్టే అనేది నార్మల్గా ఇవ్వరు. ఈ కేసులో ఏమైందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీస్ విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కు సమరింగ్ కానీ చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్సు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. సర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ కవిత అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎవరైతున్నారు. షీ ఈజ్ ఆల్సో సెండింగ్ ప్రచారం అనేది జరుగుతుంది. కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకేమైనా సమాచారం ఉండొచ్చు, మాకేం సమాచారం. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఈజ్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై సుప్రీం కోర్ట్ ఆర్డర్, సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ టు సుప్రీం కోర్ట్. కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. ఆ రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీం కోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేషాధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రాక్ట్ టు సుప్రీం కోర్ట్ అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీం కోర్ట్. పత్రికల్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు. కోర్సు యాక్షన్ తీసుకోరాదు కవిత గారికి ఒక అండర్టేకింగ్ ఇచ్చినారు. We will not take any course action until it is disposed of. వరంగల్ లోక్సభ సభ్యుడు బీఆర్ఎస్ సీనియర్ నేత పసునూరి దయాకర్ ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకురాలు మంత్రి కొండా సురేఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ సమావేశంలో ఉన్నారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం ఇచ్చారు. పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతుంది. వరంగల్ లోక్సభ సీటు కేటాయింపు విషయంలో పసునూరి దయాకర్ అధినేత కేసీఆర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పసునూరి దయాకర్ వరంగల్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. మొదటిసారి 2015 లోక్సభ ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2019లో మరోసారి విజయం సాధించారు. కానీ వరంగల్ సీట్ను ఈసారి కడియం కావ్యకు కేటాయించడంపై దయాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్మిక విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి కలిశారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్లోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భట్టిని కలిశారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్మిక విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి కలిశారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్లోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భట్టిని కలిశారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను కలిసిన సమయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో కీలక నేతల్లో దానం నాగేందర్ ఒకరు. దానం నాగేందర్ 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో తన స్వగ్రామం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డికి బ్రాహ్మణ వెల్లంల గ్రామస్తులు అడుగడుగునా స్వాగతం పలికారు. బ్రాహ్మణ వెల్లముల గ్రామంలో రోడ్డును 4 లైన్లుగా విస్తరించే పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో నిరుపేద దంపతులు దామెర చంద్రమ్మ వెంకటేలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. సభలో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. మొన్న భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పథకం చేపట్టిన వెంటనే నా సొంత గ్రామంలో చంద్రమ్మ అనే పేద మహిళలకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. బ్రాహ్మణ వెల్లంల నా బలం నా బలగం మంత్రి పదవి చేపట్టిన వెంటనే బ్రాహ్మణ వెల్లంలకు రావాలని అనుకున్నప్పటికీ రాష్ట్ర మంత్రిగా అనేక సమస్యలు పరిష్కరించాల్సి రావడం వల్ల లేట్ అయిందన్నారు. మీ అభిమానం తగ్గలే మీ ప్రేమ తగ్గలే అంటూ గ్రామస్తులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఏఎంఆర్పి ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్ లైనింగ్ అలాగే డిస్ట్రిబ్యూటరీకి సంబంధించి అలాగే మరొక బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు దాదాపు 90% పూర్తయిన ప్రాజెక్టు సంబంధించి ఎప్పుడో 83లో రామారావు గారు పుట్టించిన వాటర్స్ అన్ని కూడా కొలగొట్టి మళ్ళా కొత్త కాంప్లెక్స్ సిఈ ఆఫీసు ఎస్సీఈ ఆఫీసుతో పాటు కన్స్ట్రక్షన్ ఆఫీస్ అన్ని కూడా 16 కోట్లు వాల్యూతోని పిఏఓ ఆఫీస్ అన్ని కూడా అసలు అందరూ కూడా ఎస్ఎల్బీసీ ఆఫీస్ ఎత్తేసింది. ఇది తెలంగాణ ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు నెగ్లెక్ట్ చేసిండు. తెలంగాణ వచ్చినాక కుర్చేసుకొని కూర్చుంటా అన్న కేసీఆర్ అసలు ఈ ఆఫీసులు ఎత్తేసిండు. సొరంగం బంద్ చేసిండు. మా ఏఎంఆర్పి ప్రాజెక్టు మూల పడేసిండు. మాకు సొరంగం పూర్తి చేస్తుండే. ఇవాళ ఈ కరువులో కూడా మాకు నీళ్లు వచ్చాయి. ఇవాళ తాగడానికి నీళ్లు లేవు. మాకు మిగిలిన ఏమైనా కన్నీళ్లు మిగిల్చిండు కేసీఆర్. అందుకనే ఈరోజు వచ్చిన 3 నెలలకెళ్ళి ఇటు ముఖ్యమంత్రి గారు నేను ఇరిగేషన్ శాఖ మంత్రి ఆఫీసర్లతో రివ్యూ చేసుకుంటూ దాదాపు అదనంగా 2200 కోట్లు ఇచ్చి ఇంకా మిగిలిపోయిన 9.5 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ఏఎంఆర్పి మెయిన్ కెనాల్ మన సిఈ అజయ్ కుమార్ గారు రోజు మీరు తెలుసుకోండి దాదాపు 3 నెలల్లో ప్రతిరోజు 90 రోజులు మాట్లాడిన ఆయనతో 90 రోజులలో 90 రోజులు మాట్లాడి ఎప్పుడైనా జగదీష్ రెడ్డి కేసీఆర్ హరీష్ రావు 10 ఏళ్ళలో ఎప్పుడైనా మాట్లాడిందా? ప్రతిరోజు మాట్లాడి ఎస్టిమేషన్ వేసి ఇవాళ ఫైనాన్స్ పంపించాం. డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా మా D37 కానీ కనగాలి కానీ గుర్రంపూడి కానీ ఇంకా ఇటు నల్గొండ D39 37 40 41 55 వరకు మోటార్ అక్కడ పెడితే 20 రోజుల దాకా నీళ్లు రావు. సగం ఎవాపరేషన్ కిందికి పొందుతున్నాయి, సగమే కాలువలు తెమ్ముతున్నారు. ఈ పరిస్థితులలో అదొక 310 కోట్లు ఇదొక 520 కోట్లతోని ఫైనాన్స్ లో ఉన్నది. అది 3000 కోట్లు 2200 అంటే 100 రోజుల పరిపాలనపై ప్రజలు పండుగ చేసుకోవాలని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల భరోసా కాపాడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని ఆయన తెలిపారు. కేబినెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు స్థానం కల్పించిందన్నారు. ఒక దళితుడిని డిప్యూటీ సీఎం చేసి గౌరవించిందన్నారు. ఈ ప్రభుత్వము ప్రజలకి ఇచ్చిన హామీలకి మేము కట్టుబడి ఉన్నాము. అది రైతులకి రుణమాఫీ కానీ, ఏదైతే దానితో పాటు నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు కానీ, విద్యార్థులకి మెరుగైన ఏదైతే విద్యని అందించడం కానీ, ఉచిత నిర్బంధ విద్యని అందించడం కానీ, నూతన యూనివర్సిటీ ఏర్పాట్లు కానీ, ఐఐటీలు ఏర్పాట్లు కానీ, IIIT ఏర్పాట్లు కానీ, దానితో పాటు ప్రతి స్కీమ్కి కూడా మేము తప్పనిసరిగా కట్టుబడి ఉన్నాము. ప్రతి స్కీమ్ని కూడా అందుబాటులోకి తీసుకొని వస్తాము. ఏదైతే మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారో 420 స్కీమ్లని 420 స్కీములు కావవి 425 ఏవైతే కొన్ని గ్యారంటీలు ఇచ్చినామో ఆ 428 గ్యారంటీలను కూడా తప్పనిసరిగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే ఒక బాధ్యతకి మేము కట్టుబడి ఉన్నాము. ఈ ప్రభుత్వము తప్పనిసరిగా బాధ్యతతోటి వ్యవహరిస్తుంది, బాధ్యతతోటి పనిచేస్తుంది. ప్రతి సమస్యని అడ్రస్ చేస్తాము, ప్రతి సమస్యని పరిష్కరిస్తాము. ఈ 100 రోజులు ఈ ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేపట్టడానికి 100 రోజులు పూర్తిగానికి 3 రోజులు ఉంది. ఆ 3 రోజుల తర్వాత ఒక ఎమ్మెల్సీగా కాదు, తెలంగాణలో పుట్టిన ఒక బిడ్డ లెక్క, ఒక విద్యార్థి లెక్క ఈ 100 రోజులు సంబరాలు సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక బాధ్యత కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, మన కళలు నెరవేరుతున్నాయని చెప్పని తెలంగాణలో ఉన్న ప్రతి వర్గము, ప్రతి మతము, ప్రతి కులము, ప్రజలందరూ కూడా ఈ 100 రోజులు ఉత్సవాల లెక్క సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఒక బాధ్యత తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డపైన ఉందని చెప్పని తెలియజేస్తూ, దానితో పాటు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చి పత్రికా విలేకరులతోటి మీడియా చిట్చాట్లో నేను వచ్చి మాట్లాడతానని చెప్పి గత మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే
మీరు చేసిన స్కీమ్స్ పైన మా ముఖ్యమంత్రి గారి దగ్గర కాదు, మీరు వారి దాకా అవసరంలే, మీరు ఏ స్కీమ్స్ చేసిర్రో అది ఆ వర్గానికి సంబంధించి ఆ ప్రజల దగ్గరకు వస్తే 3 నెలల్లో మేము చేసింది ఏంది, 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది, బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజల్ని తప్పుడు దోవలోకి పట్టిస్తేనే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పారు. ఇంకా మీరు ప్రజలకు మెరుగైన పరిపాలన అందిస్తే, దానిపైన విమర్శిస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా మీకు ప్రజలు తగిన గుణపాఠము చెప్పి తీరుతారు అనే ఒక నమ్మకం మాకుందని చెప్తూ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని హెచ్చరిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పడంచెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఆ పార్టీలో చేరుకుంటే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పడంచెరు మండలం లగ్డారంలో మైనింగ్ కు అనుమతులు ముగిసిన పనులు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని గాలికి వదిలేసింది. అక్రమ కేసులు పెట్టి తమ ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. వందల మంది పోలీసులు వెళ్లి తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక విధంగా జైలుకు పంపాలని చూస్తున్నారు. అధికార పార్టీ నేతలకు అక్కడ క్రషర్లు ఉన్నాయి. వాటికి అనుమతులు లేకపోయినా నడుస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో మేం దాడులు చేస్తున్నామని స్వయంగా ఆర్డీఓ చెప్పారు. ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు శిక్ష వేస్తామని హరీష్ రావు చెప్పారు. దక్షిణాది రాష్ట్రంలో అధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగిన బీజేపీ ప్రధానమంత్రి మోడీ పర్యటనతో పట్టు బిగిస్తుంది. మిగతా ప్రధాన పార్టీల కంటే ముందే ప్రచార పర్వంలో దూసుకుపోతుంది. బీజేపీ ఎన్నికల ప్రచారం మల్కాజ్గిరి ప్రధాని మోడీ రోడ్ షోతో మరింత ఊపందుకుంది. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి అందిస్తారు. దేశంలో మరోసారి మోడీ హ్యాట్రిక్ కొడతారు, ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది అని చెప్పుకుంటున్న తరుణంలో బీజేపీ పైనే అందరి ఫోకస్, అందరి దృష్టి బీజేపీ పైనే మళ్ళుతూ ఉంది. ఈ బీజేపీకి సమౌజ్జిగా కాంగ్రెస్ పార్టీనే పోటీ, జాతీయ పార్టీకి మరో జాతీయ పార్టీ అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వరంగల్ ప్రభారి మురళీధర్ గౌడ్ ఉన్నారు. అలాగే బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లింగాల హరిగౌడ్ మనతో ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మురళీధర్ గౌడ్ గారు, ఏంటి ఇప్పుడు అన్నీ ప్రకటించారు, వరంగల్ ఇటు ఖమ్మం మాత్రం ఉంది, వరంగల్ ప్రభారిగా మీరేంటి, వరంగల్ రాజకీయ పరిణామాలు ఏంటి, ఎవరు అభ్యర్థి కాబోతున్నారు? వరంగల్లో గెలిచేటువంటి అభ్యర్థుల కోసము పార్టీ ఆలోచిస్తూ ఉన్నది. ప్రతి ఒక్క మేము ఇప్పటి వరకు అధిష్టానం నిర్ణయించినటువంటి ప్రకటించినటువంటి 15 కూడా బలమైనటువంటిది. 15కి 15 గెలుస్తాము. గెలిచే సీట్లలో ఇంకో 2 గెలిపితే 17 సీట్లు గెలవడానికి కోసము ఈ వరంగల్ ఖమ్మంను మేము ఆలోచిస్తున్నాం. ఆషామాయిషిగా పార్టీ ఆలోచిస్తలేదు. తప్పకుండా గెలుపు గుర్రాల కోసమనే పార్టీ ఆలోచించి నిర్ణయించి రేపు 17వ కూడా గెలవడానికి కోసం ప్రయత్నంలోనే ఆలస్యమైంది తప్ప ఇంకా ఏదైనా కాదు. అయితే ఈ వరంగల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాదాపు పార్టీలోకి వస్తున్నాడన్న సమయంలో ఆ పార్టీ నాయకులు అతన్ని బలవంతంగా కేసీఆర్ దగ్గరికి తీసుకుపోవడం, ఇదంతా పరిణామం ఒక రచ్చకు దారితీసింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఏం లేదండి, ఒక బీఆర్ఎస్కు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క బీఆర్ఎస్ ఇంకా కూడా వాళ్ళ యొక్క ఆ కుట్ర కుతంత్రాలను చేసి భయభ్రాంతులను చేసి పట్టుకుపోతున్నారు అనే యొక్క విషయాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలిసింది. కార్యకర్తలు అక్కడ ఉండి వాళ్ళ ఒక అసహనంతో వాళ్ళు మొత్తం వెళ్ళి అయ్యో మా నాయకుడిని తీసుకుపోతున్నారు అంటే బీజేపీలో చేరుతా అంటేనే పట్టుకుపోతారా అనే ఒక వాళ్ళకు తెలిసినటువంటి సమాచారంతో వెళ్ళిండ్రు. గతంలో ఎంతో మంది పార్టీలు మారినా ఇట్లాంటి పరిణామం చోటు చేసుకోలేదు. ఈసారి ఇట్లా కావడానికి కారణం ఏమైంటుంది? అనవసరమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. బీజేపీ వాళ్ళని ఇంతకుముందే ఏదైతే అక్రమ నిర్బంధాలు అటువంటివి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరుతానంటే ఈ వీళ్ళకు చేతగాక వీళ్ళు ప్రజల విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు ఈ దుందుడుకు చర్యలు చేస్తున్నారు అనేది కార్యకర్తలకు తెలిసి వాళ్ళు వెళ్ళి మర్యాదపూర్వకంగానే మా చేరుతా అంటే ఎందుకో వివరణ కోసం అడిగిన తప్ప ఎక్కడో బీఆర్ఎస్ వాళ్ళ మీద దాడి చేయడానికి కోసమో అతన్ని ఆపడానికి కోసం అనేది కాదు. ఎవరు ఆ మనస్ఫూర్తిగా ఉంటేనే పార్టీలోకి వస్తారు. పార్టీ నిర్ణయము అధిష్టానం నిర్ణయిస్తుంది.
అంతలోనే ఇటువంటి యొక్క చర్చకు తావు తీయడానికి అది బీఆర్ఎస్ఏ కారణమని ఈ సందర్భంగా తెలియదు. ఇంకా కూడా వరంగల్ జిల్లాలో ఇంకా ఇతర పార్టీల నుంచి చేరికలు ఏమైనా ఉండబోతున్నాయా? ఎట్లా ఉండబోతుంది? రేపు వెళ్ళండి అంటే దర్దాపులకు షెడ్యూల్ ఖరారు కాబోతుంది. రేపు అయితే ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది వరంగల్ అభ్యర్థిని? తప్పకుండా రేపటి వరకల్లా నేను అనుకుంటా. ఈరోజు టైము 4 అవుతుండొచ్చు. రేపు 4 లోపల కూడా 24 గంటల లోపల ఇది ఒక వస్తుందని ఆశిస్తున్నా. తప్పకుండా ప్రకటిస్తారు. 2 ఏమి ఆలస్యం ఏమి లేవు. ఆల్రెడీ హోంవర్క్ చేసిండ్రు అధిష్టానం. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ యొక్క సీనియర్ నాయకుల నేతృత్వంలో ఆల్రెడీ ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి యొక్క పరిసరాలు, ప్రాంతాలు, నాయకుని గెలుపు సర్వేలు అవన్నీ ఆధారం తీసుకొని రేపు ఆ 2 కూడా ప్రకటిస్తారనేది విశ్వాసం ఉంది. తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. లింగాల అరిగేవుడు గారు, ఏంటి ఈరోజు మల్కాజ్గిరిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్కాజ్గిరిలో ప్రధానమంత్రి జరిగింది, రోడ్ షో జరిగింది. ఇప్పుడు ఈ ప్రభావం రాష్ట్రంలో ఎట్లా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, భారతదేశాన్ని ఇట్లాంటి నాయకుడే కావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఇప్పుడే మీరు చెప్పినట్టు బీఆర్ఎస్ నాయకులే కాదు, ఇతర నాయకులు గిట్ట అందరు రావాలి ముందుకు. భారతదేశాన్ని కాపాడుకుంటూ ఈరోజు ఇంత అభివృద్ధి తీసుకెళ్తున్న నాయకుడిని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. అట్లాంటి వారికి మా పార్టీ నుంచి గిట్ట మళ్ళీ ఒకసారి మీ సిటీ విజన్ తరఫున అందరినీ స్వాగతిస్తున్నాం. దయచేసి అందరం ఏకమైదాం, మోడీ గారిని గెలిపిద్దాం, మన భారతదేశాన్ని కాపాడుదాం. అది ఇక్కడ గతంలో తెలంగాణ బాగు కోసం రాజకీయ పునరేకీకరణ కావాలి అని గతంలో పదే కేసీఆర్ చెప్పేది. ఇప్పుడు దేశం కోసం మీరు బీజేపీ కూడా అలాంటి నినాదం చేయబోతుందా? రాజకీయ పునరేకీకరణ పార్టీలకు అతీతంగా ఏమన్నా కోరుతున్నారా? ఖచ్చితంగా ఇంతకుముందు చూశారు కదా మీరు, మోడీ గారు చేసే కార్యక్రమాన్ని ఆర్టికల్ 370 కానివ్వండి, ఇతర ఇప్పుడు తలాక్ కానివ్వండి, ఇట్లాంటి కార్యక్రమాల్లో అందరినీ పార్టీలను అతీతంగా కలుపుకొని పోయి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్లారు. ఇంకా మోడీ గారు ఇంకా ముందుకెళ్తారని ఆశిస్తూ మరొకసారి 3వ గిట హ్యాట్రిక్ సాధించాలని కోరుతూ ప్రజలందరూ ప్రతి ఒక్కరి గుండెలల్లో ప్రజలల్లో ఒకటే హ్యాట్రిక్, మోడీ గారికి హ్యాట్రిక్ ఇవ్వాలి. అదే భారతదేశాన్ని అభివృద్ధి పాఠంలో ముందుకు వెళ్ళాలి. వరల్డ్లో నంబర్ స్థానానికి తీసుకెళ్తాడని అందరు గట్టిగా నమ్మకం ఉంది. అయితే ఇదే క్రమంలో మిగతా పార్లమెంట్ స్థానాలు ఒక ఎత్తు, హైదరాబాద్ ఒక ఎత్తు. హైదరాబాదును కైవసం చేసుకుంటామని పదే మీ నాయకులు అంటున్నారు. అది సాధ్యమేనా? అక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఖచ్చితంగా హైదరాబాద్లో ఈసారి మార్పు ఉంది. మాధవీలత గారు చాలా ముందుకెళ్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న ఓఐసీ గారు కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యే కానివ్వండి, గతంలో ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ఒక ఇలాంటి అభివృద్ధి కార్యక్రమానికి వెళ్ళలే. వాళ్ళు ఒక మతం పట్టుకొని ముందుకెళ్ళారు. కానీ ఈసారి ఖచ్చితంగా మాధవీలత గారు, మోడీ గారు చరిష్మాతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డెవలప్మెంట్. మాధవీలత గారు గెలిచిన తర్వాత ఆమె మొన్నగిట పబ్లిక్లో చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి, కామన్ పబ్లిక్ గిట్ట గవర్నమెంట్ స్కూల్లో చదివే విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి. ఓల్డ్ సిటీలో ముఖ్యంగా ఓల్డ్ సిటీలో చదువు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాల ఆ చదువు ఎట్లయితే చదువుకుంటారో ప్రతి ఇంట్లో కుటుంబం గిట్ట బాగుపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సౌత్లో దక్షిణాది నుంచి ఎక్కువ పార్లమెంట్ సీట్లను ఆశిస్తున్న బీజేపీ పార్టీ ఇక ముందు ఎలాంటి ఎత్తుగడలతో ముందుకు వెళ్తుందనేది అందరి పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. హబ్సిగూడలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రాగిడి లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమని, భారీ మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీగా విజయం సాధిస్తారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుండి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా అవకాశం ఇవ్వడం పట్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు రాగిడి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంటు ఎన్నికలలో ఎమ్మెల్యేలు అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ మల్కాజ్గిరి పార్లమెంట్లో విజయకేతనం ఎగరవేస్తామని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఐటీ రంగాన్ని అనుకోండి, ఈ రోజున మన హైదరాబాదు ఐటీ రంగంలో ప్రపంచ పథకంలో మార్కేసింది. ఆ ఘనత ఎవరిది? కేటీఆర్ గారు. అలా ఎప్పుడు పోతే హరీష్ రావు గురించి తెలుసు,
ఎంతో కష్టపడి ఎన్నో స్కీమ్స్లలో ఆధారంగా ఉండి కేసీఆర్ గారు నుండి ప్రతిసారి కూడా వారు ప్రజల్లో ఏవైతే సమస్యల్లో మరి కేసీఆర్ గారు దృష్టిని తీసుకుపోయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎక్కువ లేని స్కీము మన దగ్గర బస్సీ దవాఖానాలు తీసుకొచ్చిన ఘనత మన హైదరాబాద్లోనే ఉంది. అట్లా చెప్పుకుంటూ పోతే మన హైదరాబాద్లో ఈ రోజున ఎవరైనా 5-6 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు బయట దేశంలో ఉన్నవారు వచ్చి మన హైదరాబాద్కి వస్తే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నామా మనము లేకపోతే వేరే దేశంలో ఉన్నామా అంటే ఏం చేస్తుందని చెప్పేసి మీరు అందరూ కూడా ఎక్కడ పని చేయకుండా ఉండకుండా కుదరదు. కాబట్టి మేము అందరం కూడా హార్డ్ వర్క్ చేస్తామన్నా హార్డ్ వర్క్ చేసి నిన్ను గెలిపించే బాధ్యత మాది. మేము అందరూ కూడా ఎందుకంటే లాస్ట్ 10 ఏళ్ళలో మీ అందరూ తెలుసు అప్పుడు ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఎట్లయింది అనేది అందరికీ తెలుసు. కాబట్టి అందరూ ఈ రోజుల సిటీలో అందరూ తెలిసింది కాబట్టి భారీ మెజార్టీలో గెలిపించారు. సరే గవర్నమెంట్ పోయినా కూడా ఇప్పుడు మాత్రము ఈ డెవలప్మెంట్ వేరే ఎవరు చేయాలనేది మీకు అందరూ కూడా ఐడియా ఉంది. కాబట్టి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు చేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఎంత బాగా డెవలప్మెంట్ జరిగిందో కేసీఆర్ సార్ కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఇచ్చిన గడువు ముగిసిందని ఎంపీ బండి సంజయ్ అన్నారు. వాటిని అమలు చేయకుండా చేతులెత్తేసిందని ఆరోపించారు. ఎన్నికల హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. ఎందుకు అమలు చేయలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 100 రోజుల్లోనే మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని, రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని మోసం చేశారని అన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇయ్యలేదని, వృద్ధులు వితంతువులకు చేయూత కింద 4,000 ఇస్తామని మోసం చేశారని మండిపడ్డారు. మరి మీకెందుకు ఓటేయాలని ప్రశ్నించారు. మోడీ సారు 2,40,000 ఇండ్లు ఇచ్చాడు. పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చారు. పేదోళ్ళకి ఇండ్లు ఇస్తే కేసీఆర్ సార్ ఒక్క ఇల్లు ఇయ్యలే. అక్కడక్కడ 50-100 కట్టించి ఏదో బిస్కెట్ వేసినట్టు ఇవో ఇల్లు చూడుర్రి, మాకు ఓటేయండి, మీకు ఇల్లు ఇస్తామంటారు. 10,000 మందికి 20 మందికి ఇల్లు కావాల్సి వస్తుంది. 20,000 మందికి ఇల్లు దరఖాస్తు చేసుకుంటే అక్కడక్కడ 10,000 కట్టి వాటిని చూపెట్టి ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఆ ఇళ్లలో ఉండుమన్నా ఎవరు ఉండరు. అవి గిట్ల మూర్తా కూలిపోతున్నాయి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినాడు ఆ ఇళ్ల కోసం. 3,000 కోట్ల రూపాయలు ఇల్లు ఎందుకు సరిపోతాయి? ఇలా 3 లక్షల కోట్లు కావాలి. 3 లక్షల కోట్లు అయితే ఇల్లంతా కుంటోళ్ళకి గాని, మానకొండూరు అసెంబ్లీలో గాని బయట అందరికీ ఇల్లు వస్తాయి. ఇలా నామమాత్రంగా బడ్జెట్లు ఇచ్చి, జీవోలు ఇచ్చి, ఇలా మోసం చేసి ఇవాళ చేతులెత్తేసింది కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. మేము 100 రోజుల లోపల హామీలు నెరవేరుస్తామన్నాం. మేము నెరవేర్చాలని చెప్పుకోలేకుండా మేము హామీలు నెరవేరుస్తున్నామంటున్నారు. అందుకే మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నా, తెలంగాణ సమాజానికి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలే. 2,500 రూపాయలు ఇవ్వలే మహిళలకు, 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలే, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇవ్వలే, 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వలే, ఇవాళ కౌలు రైతులకు పైసలు ఇవ్వలే, విద్యార్థులకు భరోసా కార్డు ఇవ్వలే, 2 లక్షల రుణమాఫీ ఇవ్వలే, 500 రూపాయలకు సిలిండర్ అక్కడక్కడ ఇచ్చాడు, ఎక్కడిచ్చాడో ఇవ్వదు తెలియదు. అందరికి ఇస్తానండి 500 రూపాయల సిలిండర్. ఇవాళ నిబంధనల పేరుతో మోసం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి తెలంగాణ సమాజానికి. ఎందుకు ఏ ప్లాన్ ప్రకారం, ఏ ప్రణాళిక ప్రకారం మీకు 100 రోజుల్లో హామీ నెరవేరుస్తున్నారో ఇలా ఎందుకు నెరవేర్చలేకపోయినారో తెలంగాణ సమాజానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. హైదరాబాద్ అల్విన్ కాలనీ పరిధిలోని తులసీనగర్ లో సీసీ రోడ్డును కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సీసీ రోడ్ల పనులకు ప్రభుత్వం 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిందని కార్పొరేటర్ తెలిపారు. నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సీసీ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను కార్పొరేటర్ సూచించారు. త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన సీసీ రోడ్లను మంచిగా క్యూరింగ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, మల్లేష్, నాగరాజు, కేబుల్ సాయి, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్లో ఫస్ట్ ఫ్లోర్ వాటర్ బోర్ గ్రీనరీ పనులను కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. 40 లక్షలతో ఈ పనులు చేపట్టామని ఆయన
అన్నారు. ప్రణాళికబద్ధంగా డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరాయంగా శ్రమిస్తామని కార్పొరేటర్ తెలిపారు. భూగర్భ డ్రైనేజీ పనులు, రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జలమండలి అధికారులకు కార్పొరేటర్ సూచించారు. నాణ్యత ప్రమాణాల పాటించి భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్న శ్రీ దుర్గానగర్ కాలనీ, మెయిన్ రోడ్, సీసీ రోడ్డు పనులు, లెక్చరర్స్ కాలనీలో ఏర్పాటు చేసే కమ్యూనిటీ హాల్, బోర్ పనులను అతి తొందరలో ప్రారంభిస్తామని అన్నారు. వివిధ కాలనీలో మిగిలి ఉన్న సమస్యలను దశల వారీగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని మక్కా మసీదుపై ఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. మక్కా మసీదులోని జల్సేయి ఎం ఉల్ ఖురాన్ వద్ద ఎలక్టోరల్ బాండ్లపై చెప్పారు. మతం ఆధారంగా పౌరసత్వాన్ని పొడిగిస్తే అది కూడా అదే ఆధారంగా తీసేయబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిఏఏ నిబంధనలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు असदुद्दीन ओवैसी वेల్లడించారు. तीसरी बात जो मैं आपके सामने अर्ज करना चाह रहा था वो ये है कि आजकल एक बयान आया, हुकूमत ने एक फैसला लिया और फैसला ये लिया कि वो CAA कानून के रूल्स बना दिए. मैं पहले भी कहा और आज भी कह रहा हूं कि CAA कानून को आप सिर्फ CAA के तौर पर नहीं देख सकते. CAA के कानून को आपको NPR और NRC से जोड़कर देखना पड़ेगा. अब ये बीजेपी और संघ परिवार के लोग बोलेंगे तुम क्या नहीं चाहते पाकिस्तान, अफगानिस्तान, बांग्लादेश के हिंदू, सिख, ईसाई, ये बौद्ध मजहब के लोग भारत को आ जाएं, ये उनको शहरियत ना मिले? मैं कभी खिलाफ नहीं था. अरे जब हमने 2 नेशन थियरी को रिजेक्ट किया, मुस्तरद किया, हम क्यों उसकी मुखालिफत करेंगे? कोई अगर हमारा हिंदू भाई पाकिस्तान, बांग्लादेश, अफगानिस्तान से सिख आ जाए, क्या CAA कानून से पहले उनको सिटीजनशिप देने का कानून नहीं था? था, बिल्कुल दीजिए आप, मगर हमारा एतराज ये है कि మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని జీనం వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన అలియాబాద్ రాజీవ్ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు వాటర్ ట్యాంకర్ డీసీఎం ఒకదానికొకటి ఢీకొన్నాయి. దుబ్బాక డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.